నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గ పరిధిలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణంలో స్తంభించిన జనజీవనం. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పెన్షన్ అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం తెనాలి పట్టణంలోని పలు వార్డు సచివాలయాల్లో, మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి మనోహర్ పర్యటించి లబ్ధిదారులకు ఆయన స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ అందించే ప్రభుత్వం 1వ తేదీ సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే సంక్షేమాన్ని అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. వర్షం సైతం లెక్క చేయక పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు పెన్షన్ నగదు భరోసాలాగా నిలబడిందని తెలిపారు. అటువంటి భరోసాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. అవ్వ తాతలే కాక దివ్యాంగులు, ఒంటరి మహిళల సైతం పింఛన్ కోసం ఎదురు చూడకుండా 31వ తేదీనే అందించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు మొట్టమొదటిసారి 31వ తారీఖు అంటే ఒక రోజు ముందే 1వ తారీఖు 2వ తారీఖు గతంలో మొదటి వారం మొత్తం పెన్షన్స్ ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఒక మార్పు తీసుకురావాలి మంచి పరిపాలన ద్వారా అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రోజున 31వ తారీఖునే లబ్ధిదారులకి అందరికీ అందించడం జరిగింది. ప్రస్తుతం జగండుపాలెంలో ఉన్నాం. ఉదయం నుంచి ఇంత పెద్ద ఎత్తున వాన కురుస్తున్నా కూడా పాపం చాలామంది ఆ పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి మేము ఇచ్చే సంక్షేమం నిధులు కొంతవరకు ఒక భరోసా నింపి ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానం మేరకు వీళ్ళందరికీ కూడా ఒక జగండుపాలెం గ్రామంలోనే 680 మందికి పెన్షన్లు ఇస్తున్నామంటే ఏ విధంగా సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పేద ప్రజలకి ఒక భరోసా కల్పించి వాళ్ళు స్థిరంగా వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకుని వాళ్ళ బిడ్డను చదివించుకొని, ఎంతోమంది దివ్యాంగులు, వితంతులు, చిన్న వయసులో పాపం భర్తలు కోల్పోయిన మహిళలు చిన్న చిన్న వ్యాపారాల్లో కుట్టు మెషిన్లు పెట్టుకొని వాళ్ళు నడుపుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగి వాళ్ళ కుటుంబాన్ని పోషించే విధంగా ఉపయోగపడుతుందని భావిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభించేలా చేశాయి. వర్షపు నీరు కారణంగా పట్టణంలో మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి మురుగు నీరు మోకాళ్లు లోతున ప్రవహిస్తున్న పరిస్థితి దాపురించింది. ఇప్పటికే విద్యాశాఖ అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తొలుత తెనాలి మండలం సోమసుందరపాలెం, కంచర్లపాలెం గ్రామాల్లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్నదే నిజమైన సంక్షేమమని ప్రజలు భావిస్తున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ₹200 పెన్షన్ని 4,000 రూపాయలు చేసినటువంటి ఘనత. సంక్షేమం అంటే ఇది సంక్షేమం. ప్రజల్ని మోసం చేసేది సంక్షేమం కాదు, ప్రజల్ని మభ్యపెట్టేది సంక్షేమం కాదు, ప్రజల్ని భ్రమలో ఉంచేది సంక్షేమం కాదు. ఈ రోజున పేదవాడి యొక్క బెత్తడి పొట్టని నింపే కార్యక్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు 2019-24 మధ్య జరిగినటువంటి మహాసంగ్రామంలో ప్రతినిత్యం కూడా ఆనాటి ప్రభుత్వం నియంతృత్వ పోకడలని అనుక్షణం ఎదురిస్తూ పోరాడుతూ శారీరకంగా మానసికంగా అలసిన సమాజం నష్టపోకూడదనే ఆలోచన చేసినటువంటి మహోన్నతుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోనే అన్న క్యాంటీన్ల విషయం కానీ, అదేవిధంగా సంక్షేమంలో పెన్షన్ల విషయంలో కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈ రోజున అక్షరాల అమలు చేస్తున్నటువంటి నాయకుడు. ఆ రోజున ఎప్పుడైతే ప్రకటన చేశాడో ఆ 3 నెలలకు కూడా 3,000 కలిసిస్తా అని చెప్పి మొదటి నెలలో 7,000, తర్వాత నెల 4,000, మరలా ఇప్పుడు 4,000. మరలా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నిజమైన లబ్ధిదారులు వాళ్ళందరికీ కూడా దక్కేలాగా చేయటం అనేదే ఈనాడు ఈ ప్రభుత్వం, ఈ కూటమి, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వం యొక్క ధ్యేయం అని చెప్పి మీకు మనవి చేస్తూ, అంతటి గొప్ప వ్యక్తి ఈ రోజున సమాజాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లేలాగా వ్యక్తిగత అభివృద్ధి, సమాజ అభివృద్ధి, సామాజిక మార్పు అన్నిటినీ కలిపి తీసుకెళ్ళగలిగిన ఏకైక నాయకుడు భారతదేశ రాజకీయాల్లో. మన నాయకుడు, మచ్చలేనటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అమలు చేసేదే నిజమైన సంక్షేమం అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఈనాడు ప్రజలందరూ కూడా అని చెప్పి మరొకసారి అదేవిధంగా తెనాలి పట్టణంలో వివిధ వార్డుల్లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో జరిగిన పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు.
ఓకేనా? సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి అంశం ఈ పెన్షన్ల అంశం. 200 రూపాయల పెన్షన్ని వివిధ దశల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత, అదేవిధంగా ఇప్పుడు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన, ఇచ్చే విషయంలో కూడా చాలా స్పష్టతతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఆయన 5 సంతకాలు ఈ సమాజాన్ని, ఈ సమాజంలో ఉన్న ప్రజల్ని ఉద్దేశించి, ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించి చేసిన సంతకాల్లో ఒక సంతకం పెన్షన్లకి సంబంధించినటువంటి సంతకం. ఎన్నికల ముందు ఆయన 4000 రూపాయలు ప్రకటన చేసినప్పుడు ఆనాటి ప్రభుత్వాది నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదా పెట్టేదా ఎంతైనా చెప్పొచ్చు అని చెప్పిన మాటలకి ఆ రోజునే దమ్ముగా ప్రకటించి, ఈ రోజు నుంచి ఈ 3 నెలలు ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి సమయాన్ని కూడా లెక్కించి ఏప్రిల్, మే, జూన్ దానికి సంబంధించిన కూడా 3000 రూపాయలు ఇచ్చినట్టు. ఇప్పుడు ఒక చిన్న విరామం.